వెల్కమ్ టు నాచిని లైఫ్. నా పేరు రీను. నేను వీక్లో 2 లాంగ్ వీడియోస్, వీక్ మధ్యలో కొన్ని షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. నేను షూట్ చేసింది సండే రోజు. సండే పొద్దున్నే చక్కగా లేచి ఇంకా పాలు వేడి చేస్తూ ఉన్నాను. పాలు వేడి చేసే ముందు ఆ గిన్నెలో ఖచ్చితంగా నేను నీళ్లు పోసి వేడి చేసి అవి పారబోసి తర్వాత పాలు పోస్తానన్నమాట. పాలు పోసి వేడి చేస్తాను. ఈ గిన్నె నేను ఓన్లీ పాలకే యూజ్ చేస్తాను, కానీ నాకు అది అలవాటు అనమాట. ముందు నీళ్లు పోసి మరగబెట్టి దాని తర్వాత పాలు పోయడం అనేది. సో అదే కంటిన్యూ చేస్తూ వస్తూ ఉన్నాను. అండ్ తర్వాత నా కిచెన్లో ఈ వైట్ షీట్ గురించి నాకు చాలామంది మెసేజెస్ చేశారు. ఎన్ని అంటే చాలామంది చేశారు. ఇదేంటంటే నేను ఈ ఇంట్లోకి కొత్తగా వచ్చినప్పుడు ఆ కిచెన్లో మొత్తం కూడా సిమెంట్ మరకలు, సిమెంట్ ముద్దల్లాగా అలా ఉండిపోయాయి అన్నమాట. సో అస్సలు నచ్చలేదు నాకు. ఎంత నేను తీసేయడానికి, క్లీన్ చేయడానికి ట్రై చేసినా కూడా అవి పోలేదన్నమాట. ఇంకా అందుకని చెప్పి ఈ వైట్ షీట్ అనేది నాకు అమెజాన్లో దొరికితే తెప్పించి ఇంకా స్టిక్ చేశాను. కొద్ది వరకు స్టిక్ చేశాను. దాని తర్వాత కూడా సిమెంట్ ముద్దల్లాగా ఉన్నాయి కదా, ఆ ముద్దల మీద స్టిక్ అవ్వట్లేదు అనమాట. స్టిక్ అయినా కూడా కొంచెం గరుగ్గా అలా కనిపిస్తూ ఉంది. నాకు నచ్చట్లేదు. అందుకే ఎంతవరకు వేసానో స్టిక్కర్ అంతవరకు వేసి ఇంకా ఆపేసాను అనమాట. వేసింది ఇంకా తీసేయడం ఎందుకు అని చెప్పి సగం అలాగే ఉంచేసి అలాగే కంటిన్యూ చేసుకుంటూ ఉన్నాను. అండ్ పాలైతే వేడైపోయాయి. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ఇడ్లీ పిండితో పునుగులు వేద్దాం అనుకుంటూ ఉన్నాను. ఇక్కడ కొద్దిగా ఇడ్లీ పిండి ఉంది కదా, అది కొంచెం జారుగా ఉంటుంది కాబట్టి దానిలో కొద్దిగా బియ్యపిండి అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి అయితే కలిపి పక్కన పెట్టాను. అండ్ ఈరోజు సండే కాబట్టి మేము చెప్పాను ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో, ఈ మధ్య మేము ఎక్కువ సీ ఫుడ్డే ప్రిఫర్ చేస్తున్నామని చెప్పి. అందుకని చెప్పి ప్రాన్స్ తీసుకొచ్చారు. అండ్ తీసుకొచ్చేటప్పుడే అక్కడే నా హస్బెండ్ ఏం చేస్తారంటే ప్రాన్ పైన షెల్ ఉంటుంది కదా, అది తీపిచ్చేసేసి అండ్ దాని ప్రాన్ వెనకాల ఒక సన్నటి నరంలాగా ఉంటుంది అనమాట. అది ఖచ్చితంగా తీపిచ్చాలి, లేకపోతే కనుక నీసు వాసన వస్తుంది. సో కడిగే ప్రొసీజర్ ఏంటంటే కొద్దిగా నిమ్మకాయ, ఒక చెక్క నిమ్మకాయ వేసేసి ఉప్పు అండ్ పసుపు వేసి బాగా కడగాలి. చాలా ఇసుక కూడా ఉంటుంది. ఈ మధ్య కర్రీ వండిన తర్వాత ఎంత క్లీన్ చేసినా కూడా కొద్దిగా ఇసుక తగులుతూనే ఉంది. దానికోసం అని చెప్పి మంచిగా కడగాలి. ఒక 2-3 టైమ్స్ ఇలా సాల్ట్ వేసి కడిగితే బాగుంటుంది. మనం పసుపు వేసినా కూడా చక్కగా నీసు వాసన అలాంటివి ఏమీ రావు ఇలా కడిగితే. మెయిన్గా ఏంటంటే ఆ నరం అయితే తీపిచ్చండి. సో ప్రాన్స్ అన్నీ కడిగేసి పక్కన పెట్టేశాను. అయిన తర్వాత ఈ ఇడ్లీ పిండి కొద్దిగా తీసి పక్కన పెడుతున్నాను మా బాబు కోసం అని చెప్పి. తనకి ఏంటంటే ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేస్తే తను తిండు. అందుకే తనకి పిండి సపరేట్గా తీసి పెట్టి మా కోసం సన్నగా తరిగిన కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఎక్కువ వేస్తాను, నాకు చాలా ఇష్టం. అలాగే కరివేపాకు అండ్ కొద్దిగా జీలకర్ర వేస్తాను. జీలకర్ర వేస్తే కొంచెం అరుగుదలకి బాగుంటుంది కదా, అందుకని చెప్పి జీలకర్ర కంపల్సరీగా యాడ్ చేస్తాను. మీలో చాలామంది కూడా అడిగారు, ఎప్పుడు దోశ, ఇడ్లీ ఇవే చేస్తారా బ్రేక్ఫాస్ట్లో, ఇంకా ఏమీ ప్రిపేర్ చేసుకోరా అని చెప్పి. మోస్ట్లీ వీక్ డేస్లో అయితే అవే ప్రిపేర్ చేస్తాను. అవే నాకు ఈజీ అనమాట, క్విక్గా కూడా అయిపోతాయి. ఇంకా ఈ పూరీలు, చపాతీలు, పునుగులు ఇవన్నీ కూడా ఎప్పుడైనా హాలిడేస్ టైంలో అలా వేసుకుంటూ ఉంటాను. హాలిడేస్లో కూడా ఏదైనా రేర్గా తినాలనిపించినప్పుడు అలా చేస్తూ ఉంటానన్నమాట. అండ్ ఒక పక్కన కడాయిలో నూనె వేసేసి మంచిగా వేడైన తర్వాత చిట్టి పునుగులు వేస్తూ ఉన్నాను. అండ్ ఈ కడాయి గురించి కూడా అడిగారు. ఇది మా అత్తయ్య ఇచ్చారనమాట. నాకు చాలా వరకు ఇంట్లో సామాన్లు మా అత్తయ్య ఇచ్చినవే. అండ్ రోలింగ్ పిన్ గురించి కూడా అడిగారనమాట. నేను చపాతీస్ వీడియో ఒకటి పెడితే దానిలో రోలింగ్ పిన్ ఎక్కడ కొన్నారు అని చెప్పి అవన్నీ కూడా మా అత్తగారే ఇచ్చారు నాకు. ఎక్కడ తీసుకున్నారు ఏంటి అనేది నాకు ఐడియా లేదు. ఉంటే నేను మోస్ట్లీ అమెజాన్ నుంచే తీసుకుంటాను, లేకపోతే చిన్న బయట స్టోర్స్ ఏమైనా ఉంటే తీసుకుంటాను అనమాట. ఈసారి నుంచి మీకు ఏమైనా ప్రోడక్ట్ కావాలంటే నాకు లింక్ అడగండి, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో పునుగుల్లో చేసేసాను. అందులో టొమాటో చట్నీ ఉండింది, ముందు రోజు చేసింది ఉందన్నమాట. అదే దాంతోనే ఇంకా మేము టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. అండ్ తర్వాత ఇంకా ప్రాన్స్ కడిగి ఇలా స్ట్రైనర్లో వేసి పెట్టాను కదా, ఆ కింద నీరంతా దిగిపోయింది. ఆ నీరంతా దిగితే అప్పుడే ప్రాన్స్ కర్రీ కానీ ఫ్రై కానీ ఏదైనా టేస్టీగా ఉంటుంది, నీసు వాసన లేకుండా. సో ఫ్రై కోసం ఇక్కడ మ్యారినేట్ చేస్తున్నాను. ఉప్పు, పసుపు, కారం ఇవి 3 వేసి చక్కగా కలిపి ఒక గంట పాటు మ్యారినేషన్కి ఉంచితే ఫ్రై చాలా బాగుంటుందన్నమాట. సో ఇలా
ప్లేట్ పెట్టేసి ఒక పక్కన పెట్టేశాను. టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా నా హస్బెండ్కి టీ కావాలన్నమాట. టీ కూడా తనకి పెట్టేస్తూ ఉన్నాను. సో టీ పెట్టేసి ఇంకా నేను టీవీ చూసుకుంటూ ఉన్నాను అనమాట. మర్చిపోయాను టీ సంగతి. అది మరిగి 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 ఇలా అయిపోయింది. జస్ట్ మా మేడ్కి కూడా ఇద్దామంటే ఒకే ఒక గ్లాస్ టీ అంతా అయిందనమాట. అండ్ ఈ 2 స్ట్రైనర్స్ మీకు చూపిస్తున్నాను, టీ వడగట్టేవి. నాకేంటో ఈ రెండిట్లో ఇలా నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను కదా, దాంతో పోస్తేనే టీ కింద పడకుండా వస్తుంది. వేరేది వెడల్పాటిది ఉంది కదా, దాంతో పోస్తే ఎప్పుడు కింద పడిపోవటమే. సో అందుకని చెప్పి ఇదే రెగ్యులర్గా యూజ్ చేస్తాను. మీలో కూడా ఎంతమందికి అలా కింద పడిపోయేది ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ తర్వాత ఏమైందంటే ఇంకా నేను ప్రాన్స్ వండలేదు. ఏమైందంటే పెళ్ళికి వెళ్ళాల్సి వచ్చింది సడన్గా. మా మామయ్య గారు ఫోన్ చేసి ఇంకా పెళ్ళికి వెళ్ళాల్సి ఉంది అని సడన్గా చెప్తే ఇంకా హడావుడిగా రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళిపోయాము. అందుకని చెప్పి ఇంకా హడావుల్లో నేను ఏమీ షూట్ చేయలేదు. నేను ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 5 అయిందనమాట. కొద్దిగా ఒక అరగంట సేపు పడుకొని లేచాను. బయట క్లైమేట్ అంతా చల్లగా ఉంది. సో మార్నింగ్ ఏదైతే నేను ప్రాన్స్ ఫ్రై ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళానో, అంటే మ్యారినేట్ చేసింది ఒక 8 బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా పెళ్ళికి వెళ్ళిపోయాము. ఇంకా నైట్ డిన్నర్లో కన్నా చేసుకుందామని చెప్పి ఇంకా తీసి బయట పెడుతూ ఉన్నాను. అండ్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా ఆవాలు అవన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. మా పనమ్మాయి రోజు విడిచి రోజు మా స్టవ్ కూడా క్లీన్ చేస్తుంది. ఈ మధ్య స్టవ్ మొత్తం క్లీన్ చేసి పక్కన పెట్టేస్తుంది అనమాట. ఈ ప్లేట్స్, స్టవ్కి సంబంధించినవన్నీ కూడా ఇంకా చక్కగా నేను ఇంకా హ్యాపీగా వండుకోవడమే. నాకేంటంటే ఇంటి మొత్తంలో కూడా నాకు వంటగది అంటే చాలా ఇష్టం. నాకు ఉన్నంతలో వంటగదిని డెకరేట్ చేసుకుంటాను అండ్ శుభ్రంగా కూడా ఉంచుకుంటూ ఉంటాను. అలా ఉంటేనే నాకు వంట చేయబుద్ధి కూడా అవుతుంది అనమాట. అందుకే మీకు నా కిచెన్ చూపిస్తూ ఉంటాను. కిచెన్ టూర్ కూడా చేయమని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా చేస్తాను నా ఫ్యూచర్ వీడియోస్లో, చూస్తూ ఉండండి. అండ్ ప్రాన్స్ ఫ్రై మ్యారినేట్ చేసి పెట్టాను కదా, ఇవి ఎలా ఫ్రై చేస్తానో చూపిస్తాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఫ్రై చేసుకుంటూ ఉంటారు. నేను ఎలా చేస్తానో చూపిస్తాను అనమాట. నాన్ స్టిక్ ప్యాన్ అయితే తీసుకుంటాను, లేకపోతే స్టీల్ వాటిలో అయితే నాకు కింద అతుక్కుంటూ ఉంటుంది ప్రాన్స్. అందుకని చెప్పి ఒక నాన్ స్టిక్ ప్యాన్ అయితే తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఈ ప్రాన్స్ మ్యారినేట్ చేశాను కదా, ఇవన్నీ కూడా వేసుకుంటాను. ఇవన్నీ కూడా వేసుకొని ఒక మీడియం టు హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ చక్కగా ఫ్రై చేసేసి ఇంకొంచెం ఫ్లేమ్ స్లో చేసేసి మూత పెట్టేస్తాను. దానిలో నుంచి చాలా నీరు మనకు బయటకు వస్తుంది అనమాట. సో ఇంకా స్టవ్ మీద పెట్టేసి నేను కొంచెంసేపు టీవీ చూసుకుందామని చెప్పి ఇంకా వంటగదిలోకి వెళ్ళాను. వంటగదిలో కాదు, హాల్లోకి వెళ్ళి మా బాబు కూడా అప్పుడే నిద్ర లేచాడనమాట. ఏడుస్తూ ఉన్నాడు, నన్ను వంట చేసుకోవద్దు అంటూ ఉన్నాడు అనమాట. ఇంకా తనతో వెళ్ళి కొంచెంసేపు మాట్లాడి తర్వాత ఇంకా అలాగే స్టవ్ మీద అది ఉడుకుతూ ఉంది కదా, ఈ ప్రాన్స్లో నుంచి నీరు చాలా వస్తుంది. ఆ నీరు వచ్చిందంతా కూడా ఇంకిపోవాలన్నమాట. ఇంకిపోయిన తర్వాత అప్పుడు ఫ్రై చేస్తాను. మీకు రెసిపీ చూపిస్తూనే ఉంటాను. అండ్ నా హౌస్ టూర్ కూడా అడిగారు, కిచెన్ టూర్ అడిగారు. అవన్నీ కూడా నేను ఫ్యూచర్ వీడియోస్లో ఖచ్చితంగా చెప్తాను. అండ్ మా బాబు, నేను ఆఫీస్ని, బాబుని, ఇల్లుని ఎలా మేనేజ్ చేసుకుంటానో అవి కూడా అడుగుతూనే ఉన్నారు. అండ్ ఇక్కడ చెప్తాను అవి కూడా నేను మీకు అన్నీ కూడా. సో బియ్యం కూడా కడిగి పెట్టేస్తూ ఉన్నాను అనమాట ఒక పక్కన. అండ్ మా బాబుని ఏంటంటే మార్నింగ్ మా బాబుకి స్కూల్ ఉంటుంది. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడే మా బాబుని కూడా స్కూల్లో నేను డ్రాప్ చేసేసి వెళ్తాను. వచ్చి మధ్యాహ్నం ఏమో నా హస్బెండ్ పిక్ చేసుకుంటారు. నా హస్బెండ్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండటం నాకు చాలా అడ్వాంటేజ్. తనే పిక్ చేసుకుంటారనమాట. పిక్ చేసుకుని వచ్చిన తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో వదిలేస్తాను మా బాబుని సాయంత్రం వరకు. మళ్ళీ నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు పిక్ చేసుకుంటాం. అలా మా బాబుని మేనేజ్ చేస్తూ వచ్చాము ఇప్పటి వరకు అయితే. అండ్ ఈ సిరామిక్ బౌల్స్ అయితే నేను లాస్ట్ టైం ఇప్పుడు నేను ఒక మాల్కి వెళ్ళాను. అక్కడ మార్కెట్ 99లో నాకు ఈ సిరామిక్ బౌల్స్ అయితే బాగా నచ్చాయి. ప్రైస్ కూడా ఓకే, రీజనబుల్గా అనిపించి ఈ త్రీ సిరామిక్ బౌల్స్ తీసుకున్నాను. ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకుంటున్నాను, వీడియోలో మర్చిపోతూ ఉన్నాను అనమాట. సో తెచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఓపెన్ చేశాను ఇది. ఆ బ్లూ బౌల్ అయితే 249 రూపీస్ పడింది. ఈ గ్రీన్ది కూడా అరౌండ్ 249 రూపీసే అనుకుంటాను. సో బాగా అనిపించింది, క్వాలిటీ వైజ్ కూడా బాగుండింది అనమాట. సో ఈ 3 బౌల్స్ అయితే తీసుకున్నాను. సో మా బాబు గురించి చెప్తూ ఉన్నాను కదా, అలా మా అత్తగారింట్లో ఈవినింగ్ వరకు పెడతాము. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నేను పిక్ చేసుకొని వచ్చేస్తానమాట.
సో అలా అయితే అలా మేనేజ్ చేసుకుంటూ ఉన్నాను ప్రెజెంట్ అయితే. అండ్ ఇక్కడ ప్రాన్స్లో చూసారు కదా, ప్రాన్స్లో నీళ్ళంతా ఇంకిపోయింది. సో ఇంకిపోయిన తర్వాత ప్రాన్స్ అన్నీ కూడా నేను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి ఆ తర్వాత మిగతా ప్రాసెస్ మీకు చూపిస్తాను. సగం ప్రాన్స్ ఇక్కడే కుక్ అయిపోయాయి. మనం ఇప్పుడు ఫ్రై చేసేటప్పుడు మరీ ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. సన్నగా తరిగిన అదే ప్యాన్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసాను, పచ్చిమిర్చి కూడా వేసేసి చక్కగా మనం ఆనియన్స్ని మగ్గనివ్వాలన్నమాట. నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఏం చేశానంటే ఆనియన్స్ని బాగా ఎక్కువ ఫ్రై చేసేసాను. ఎక్కువ ఫ్రై చేసేసినా కూడా ఒకలాంటి స్వీట్నెస్ వస్తుంది. నాకు ఫైనల్ కర్రీలో ఆ స్వీట్నెస్ అయితే తెలుస్తుంది. ఎక్కువ ఫ్రై చేయకుండా మగ్గితే చాలు ఆనియన్స్. సో కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసేసి మంచిగా మగ్గిన తర్వాత మనం పక్కనే ఫ్రై చేసుకుని పెట్టుకుని ఉన్నాం కదా కొన్ని ప్రాన్స్, అవి వేసేయాల్సిందనమాట, అంతే. అండ్ నా నైట్ డ్రెస్ గురించి కూడా అడుగుతున్నారు. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఈ ప్రాన్స్ అందులో వేసేయడమే. సో అక్కడ నేను మీకు చెప్తూ ఉన్నాను, బట్ బయట డిస్టర్బెన్స్ వస్తుంది అని చెప్పి నేను ఇంకా వాయిస్ తీసేసి నేను వాయిస్ ఓవర్లోనే ఇస్తున్నాను. ఈ నైట్ డ్రెస్ గురించి అడిగారు కదా, ఈ నైట్ డ్రెస్ నేను కొని అరౌండ్ 4-5 ఇయర్స్ అవుతుందేమో. అప్పటి నుంచి కూడా చాలా బాగుంది క్వాలిటీ అయితే, నా ఫేవరెట్. ఇది కూడా నేను అమెజాన్ నుంచే పర్చేస్ చేశాను. అండ్ ఇక్కడ ప్రాన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, లాస్ట్లో నేను ధనియాల పొడి కారం వేసాను, లాస్ట్లో ఇంకొంచెం గరం మసాలా వేసేసి ఒక 2 minutes ఫ్రై చేసి ఇంకా దించేసేయడమే. ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవచ్చు, నేను మర్చిపోయాను కొత్తిమీర వేయటం. చాలా టేస్టీగా ఉంది, చక్కగా సాఫ్ట్గా ఉన్నాయి ప్రాన్స్. హార్డ్గా అయితే ఏం లేదు. హార్డ్గా అయ్యే వరకు ఫ్రై చేస్తే మనకు గట్టిగా తినాలని అనిపించదు అనమాట. సో ఇది రెడీ అయిపోయింది. మా లంచ్ చూపిస్తాను. జస్ట్ వైట్ రైస్, ఈ ప్రాన్స్ ఫ్రైలో కొంచెం మనకి ఆ పొడిలాగా వచ్చింది కదా, దాంతో కలుపుకొని తింటే ఎంత కమ్మగా ఉందో. సో ఇది ఈరోజుటి వీడియో. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, సీ యూ.